తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్స్కు తరలించారు. మార్చి 3 సోమవారం రోజున ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఒక స్థానానికి, కృష్ణా, గుంటూరు జిల్లాలో మరో గ్రాడ్యుయేట్ స్థానానికి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్లో ఒక గ్రాడ్యుయేట్, ఒక టీచర్ స్థానానికి, అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండలో మరో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ముగిసింది. తెలంగాణలో 3 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల స్థానాల్లో పోలింగ్ నిర్వహించారు. ఓటరి నాడి పసిగట్టేందుకు రాజ్ న్యూస్ బృందం ప్రయత్నించింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లారిటీ వచ్చింది. బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్యకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ నడిచింది. సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్ కీలకం కానుంది. ఇక్కడ అత్యధికంగా 2వ ప్రాధాన్యత ఓట్లు అటు బీజేపీ నుంచి, ఇటు కాంగ్రెస్ నుంచి బీఎస్పీ అభ్యర్థికి పడినట్టుగా తెలుస్తోంది. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గౌడ్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ సఫలమైంది. ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి కలిసొచ్చేలా ఉంది. బీసీ నినాదం బీఎస్పీ అభ్యర్థిలో భరోసా నింపింది. ఇక నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీలో అనూహ్య ఫలితం రాబోతోంది. నువ్వా నేనా అన్నట్టుగా అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. బీజేపీ నుంచి పులి సరోత్తం రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నుంచి శ్రీపాల్ రెడ్డి, నర్సిరెడ్డి, పూల రవీందర్ బరిలో నిలిచారు. బీజేపీ క్యాడర్ను నమ్ముకున్నారు పులి సరోత్తం రెడ్డి. అయితే ఉపాధ్యాయ సంఘాల నుంచి నిలబడ్డ 3 అభ్యర్థులు కూడా ఇక్కడ బలంగానే ఉన్నారు. బీసీ అభ్యర్థిత్వం కలిసి వస్తుందని పూల రవీందర్ భావిస్తూ ఉంటే, ఓట్ల చీలికతో గెలుస్తానన్న ధీమాలో సిట్టింగ్ ఎమ్మెల్సీ యూటీఎఫ్ లీడర్ నర్సిరెడ్డి ఉన్నారు. రైట్, మొత్తానికి తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అయితే గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయన్న అంశం పైన రాజ్ న్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, ఎమ్మెల్సీ గెలుపు అవకాశాలు క్లియర్ కట్ గా తెలుస్తున్నాయా, లేకపోతే అన్ని పోటీల మధ్య ఒక ప్రధానమైన పోటీ అనేది కనిపిస్తోందా? అంటే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలైతే చూసుకున్నట్టయితే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఒక క్లియర్ ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మౌత్ టాక్ చూసినా ఏం చూసినా గానీ ఒకటైతే స్పష్టంగా కనబడుతుంది. ఈ కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అయితే బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి మాల్క కొమరయ్య గెలుస్తారు అనేది కూడా పెద్ద ఎత్తున టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే మాల్క కొమరయ్యకు మొదటి నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. అతను ప్రైవేట్ విద్యా సంస్థల అధినేతగా కూడా ఉన్నారు. అయితే అతను మొదటి నుంచి ప్రచారంలో దూసుకెళ్లాడు, అందరూ టీచర్లను కలిశాడు. అంతేకాకుండా ఆ టీచర్లో ఉన్నటువంటి అన్ని సంఘాల టీచర్స్ ను కలిశాడు. అతనికి ఒక అవకాశం ఇస్తే నేను ఆ టీచర్ సమస్యలను పరిష్కరిస్తానని కూడా విస్తృతంగా తిరిగారు. అంతేకాకుండా బీజేపీ కూడా గతంలో ఆ ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ల కోసము జరిగినటువంటి జీవోలు అయితేనేమి, ఆ జీవోను రద్దు చేయాలనే అంశం అయితేనేమి, ఇవన్నింటినీ కూడా ఉపాధ్యాయుల తరపున, ఆ పెద్ద ఎత్తున ఉద్యోగుల తరపున బీజేపీ గతంలో పోరాడినటువంటి చరిత్ర ఉంది. ఇవన్నీ కూడా గత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మరొకసారి అవకాశం ఇవ్వండి, ఒక అవకాశం ఇస్తే ఉపాధ్యాయుల పక్షాన నేను ఉంటాను అనేది కూడా మాల్క కొమరయ్య కాస్త భరోసా నింపినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో విస్తృతంగా అతను టికెట్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి కూడా
టీచర్ ఎమ్మెల్సీ ఈ 4 జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి ఉపాధ్యాయులను కలిసి తమ సమస్యలను పరిష్కరిస్తామనేది కూడా ఒక భరోసా వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే టీచర్స్ అంతా కూడా కాస్త ఆ మాల్కా కొమరయ్య వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే మాల్కా కొమరయ్య గెలిచే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఉపాధ్యాయుల మౌత్ టాక్ కానీ మూడ్ కానీ సిచ్యువేషన్ కానీ చూస్తే ఇక్కడ కొమరయ్య గెలుపు కాస్త ఈజీ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే కొమరయ్యకు పిఆర్టీయు టీజీ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి కాస్త పోటీనిస్తున్నారు. అదేవిధంగా రఘోత్తమ్ రెడ్డి ఈయనే ఈ యొక్క టీచర్స్ సంఘం ప్రెసిడెంట్ గా పిఆర్టీయు టిఎస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. వీళ్ళైతే పోటీ కాస్త ఇస్తున్నారు. కానీ ఈ టీచర్ ఎమ్మెల్సీ అయితే మాత్రం కరీంనగర్ లో దాదాపు మాల్కా కొమరయ్యకు అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా కనబడుతుంది. ఇకపోతే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ యొక్క టీచర్ ఎమ్మెల్సీ విషయానికి వస్తే ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంది. ఎవరికి వారే ధీమాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీగా కూడా నర్సిరెడ్డి పనిచేశారు. ఎమ్మెల్సీగా ఉంటూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాను, ఉపాధ్యాయుల కోసం నిరంతరము ఉద్యమించాను, అదేవిధంగా శాసనమండలిలో కూడా ప్రశ్నించే గొంతుకనయ్యాను. మరోసారి కూడా తనకు అవకాశం వస్తుంది, ఓట్లు చీలుతాయి, తన లబ్ధి పొందుతానని కూడా నర్సిరెడ్డి భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నేనే మరోసారి గెలుస్తానని కూడా నర్సిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏమో చూస్తే ఆ ట్రయాంగిల్ ఫైట్ తప్పదనే విధంగానే ఉంది. ట్రయాంగిల్ ఫైట్ లో ముఖ్యంగా చూసుకున్నట్టే బీజేపీ నుంచి సరోత్తమ్ రెడ్డిని ఇక్కడ అభ్యర్థిగా నియమించారు. అయితే పొలిటికల్ పార్టీ నుంచి అయితే చూసుకున్నట్టయితే కేవలం టీచర్స్ ఉపాధ్యాయ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం బీజేపీ అఫీషియల్ గా మాత్రం అభ్యర్థులు పెట్టింది. అక్కడికి వచ్చి బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కానీ బీజేపీ నాయకులు కానీ విస్తృతంగా ప్రచారం చేశారు. టీచర్స్ లోకి కూడా వెళ్లారు. కేంద్ర మంత్రులు బహిరంగ సభలు సమావేశాలు పెట్టారు, టీచర్స్ కలిశారు. ఒకసారి బీజేపీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వండి అనేది కూడా ఈ యొక్క నియోజకవర్గాల్లో తిరిగారు. అయితే టీచర్స్ ఎమ్మెల్సీ విషయానికి వస్తే కేవలం బీజేపీ మాత్రమే అధికారికంగా అభ్యర్థులను పెట్టింది. మరో ఏ పార్టీ కూడా అధికారికంగా అభ్యర్థులు పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాల నుంచి మాత్రమే పోటీ చేశారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రయాంగిల్ ఫైట్ తప్పదనిపిస్తుంది. నర్సిరెడ్డి అదే విధంగా పూల రవీందర్ మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నర్సిరెడ్డి తన గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తుంటే పూల రవీందర్ కి అయితే బీసీ కార్డు కలిసి వస్తుందనే కోణంలో ఆలోచన చేస్తున్నారు. బీసీలో ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులు ఉండడము తమకు కలిసి వచ్చే అవకాశం అనేది కూడా పూల రవీందర్ అయితే ఇక్కడ భావిస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంది. ఇక్కడ నర్సిరెడ్డి, పూల రవీందర్, అదేవిధంగా శ్రీపాల్ రెడ్డి, ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి కూడా సరోత్తమ్ రెడ్డి బలంగానే తిరిగారు. కానీ ఎంతవరకు ఓట్లు పోలవుతాయి, అతనికి ఎంతవరకు అనుకూలంగా మలుగుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇకపోతే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం అయితే ట్రయాంగిల్ ఫైట్ అయితే తలపిస్తుంది. ఎవరికి వారే గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు బీజేపీకి సంబంధించినటువంటి నేతలేమో బీజేపీకి నిరుద్యోగులంతా అండగా నిలిచారు, బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని కూడా వాళ్ళు భావిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ సంబంధించినటువంటి నరేందర్ రెడ్డి కూడా గెలుపుమైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించిన ముఖ్య విషయం ఏంటంటే రాజేశ్వరి, ఒకవేళ బీజేపీ కాంగ్రెస్ కనుక మొదటి ప్రాధాన్యత ఓట్లో గెలవకపోతే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గౌడ్ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ గౌడ్ విస్తృతంగా తిరిగాడు, బీసీ నినాదం బాగా వర్కౌట్ అయింది, యూత్ లో కూడా పెద్ద ఎత్తున అతనికి స్పందన వచ్చింది. గత 6 నెలల రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.